హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ రామ్ చరణ్ ఫేమ్ అంతా ఇంత కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఆయనని ఖచ్చితంగా గుర్తుపడతారు అని చెప్పొచ్చు. అయితే ఈయన ఫేమ్కి సంబంధించి ఇక్కడ టాలీవుడ్లో మాట్లాడుకోవడం కాదు, ఓవరాల్ పాన్ ఇండియా లెవెల్లో మాట్లాడుకుంటున్నారు. అలాగే బాలీవుడ్కి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే బాలీవుడ్లో కూడా ఒకప్పుడు ఆయన సినిమా ఫ్లాప్ అవ్వడం జరిగింది. అయితే ఆ సినిమాలో ప్రియాంక చోప్రా నటించడము, దాని తర్వాత అదొక పెద్ద చర్చగా మారింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూస్గా సక్సెస్ కోసం చూస్తున్న ఆయనకి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన త్రిబుల్ మూవీ మంచి హిట్ని సంపాదించింది అనుకోవచ్చు. బ్లాక్ బస్టర్ హిట్ ఆల్ ఓవర్ పాన్ ఇండియా అనొచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రజెంట్ ఆయన ఈ సినిమా తర్వాత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న విషయం తెలిసింది. అయితే మొన్న ప్రీ వెడ్డింగ్కి సంబంధించి కూడా అనంత్ అంబానీ అలాగే రాధిక మర్చెంట్కి సంబంధించి వీళ్ళిద్దరూ పెళ్ళికి సంబంధించి ఇప్పుడు రామ్ చరణ్ అలాగే ఉపాసన పెళ్ళికి వెళ్ళబోతున్నారు. వాళ్ళకు ఇన్విటేషన్ కూడా లభించింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటు సినీ రంగానికి సంబంధించి రామ్ చరణ్ ఉపాసన అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఆ మూవీ తర్వాత మొన్న ప్రీ వెడ్డింగ్కి కూడా ఇటు రామ్ చరణ్ అలాగే ఉపాసన వెళ్ళడం జరిగింది. ఇప్పుడు పెళ్ళికి కూడా అంబానీ ఇంట్లో జరగబోతున్న అనంత్ అంబానీ అలాగే రాధిక పెళ్ళికి ఇటు రామ్ చరణ్ అలాగే ఆయన భార్య ఉపాసన వెళ్ళబోతున్నారు. అది కూడా ఆయన రీసెంట్గా కొనుక్కున్న రోల్స్ రాయ్స్ కార్లో వెళ్తారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తంగా చూసుకుంటే త్రిబుల్ మూవీ తర్వాత అందరికంటే ఎక్కువ స్టార్డమ్ని సంపాదించుకుంది ఎవరైనా ఉన్నారు అంటే అది రామ్ చరణ్ అనే చెప్పొచ్చు. సినిమాలపైన సినిమాలు చేస్తూ ఇటు గేమ్ చేంజర్ మూవీతో అంత బిజీగా ఉండి కూడా అంబానీ లాంటి వ్యక్తుల దగ్గర నుంచి ఇన్విటేషన్ రావడంతో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత సినిమా పనులన్నీ పూర్తి చేసుకుంటారని చెప్పారు. అలాగే మొన్న ప్రీ వెడ్డింగ్లో కూడా ఆయన పైన సెటైర్లు వేయడము ఇవన్నీ కామనే అనుకున్నారు. అలాంటిది ఇటు పెళ్లికి సంబంధించి కూడా ఆయన వెళ్తున్నారు అంటే ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు అని చెప్పొచ్చు. మెగా ఫ్యామిలీకి ఇది ఒక మంచి అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. అలాంటిది టాలీవుడ్ నుంచి ఎవరు వెళ్లకుండా రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు దంపతులు వెళ్ళడం మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఫుల్ ఖుషిలో ఉన్నారు అనుకోవచ్చు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనే కామెంట్ చేయండి.